హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. ఈరోజు ఏం చేస్తున్నామమ్మా ఈ బ్లాగ్లో? స్వీట్ రెసిపీ కస్టర్డ్ బ్రెడ్ డెజర్ట్ ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ అయితే కస్టర్డ్ పౌడర్ కూడా ఇంట్లోనే తయారు చేద్దామని నాకు డిసైడ్ అయ్యాము. బయట తీసుకోవడం ఎందుకు ఊరికి అని చెప్పి ఇక్కడనే ఇంట్లోనే ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పౌడర్ చేయడానికి ఫస్ట్ మనము షుగర్ని పౌడర్ లాగా చేసుకోవాలి. సో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ని అయితే ఇలా పౌడర్ చేసుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు మనం చేసిన షుగర్ పౌడర్లోనే 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాం. ఇప్పుడు 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. నేనైతే అమూల్య మిల్క్ పౌడర్ వేస్తున్నాను. వచ్చేసి వెనిలా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్. లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇంతకుముందు వెనిలా ఎసెన్స్ వేసినప్పుడు దీంట్లోనే ఫుడ్ కలర్ వేస్తే ఇలానే అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది వాష్ చేసి దీంట్లో ఫుడ్ కలర్ వేస్తాను. ఓకే, ఫైనల్లీ మన లాస్ట్ ఇంగ్రీడియంట్ మన ఫుడ్ కలర్ వేసేయమ్మా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఎలా అవుతుందో చూద్దాం. మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం. ఫైనల్లీ మన కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మీరు అనుకుంటుండొచ్చు ఎల్లో కలర్గా లేదేంటి అని, కానీ మనం ఒకవేళ వాటర్లో కలిపితే ఈ కలర్లో వచ్చేస్తుంది. సేమ్ అదే పౌడర్ వాటర్లో కలిపితే ఈ కలర్ వచ్చేస్తుంది. సో పౌడర్ది ఫుడ్ కలర్ కాబట్టి మనకు ఆ కలర్ తెలియట్లేదు. మీ దగ్గర ఒకవేళ లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. క్వాంటిటీ అయితే చాలా వచ్చింది. బయట ఒక 3 ప్యాకెట్స్ అవుతుందేమో. అండ్ ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మన ఇంట్లో బయట పెట్టిన ఒక 6 to 9 months వరకు స్టోర్ ఉంటుందంట. బెస్ట్ ఒకవేళ జస్ట్ 5 minutesలో మనం ఇది రెడీ చేసుకోవచ్చు. ఎట్లయిందమ్మా కస్టర్డ్ పౌడర్? సూపర్ అయింది. ఈ కస్టర్డ్ పౌడరు ఫ్రూట్ సలాడ్కి యూజ్ చేయొచ్చు, ఇంకా ఫల్లోడాకు యూజ్ చేయొచ్చు, ఇంకా మిల్క్ షేక్ కానీ యూజ్ చేయొచ్చండి. చాలా అన్నిటికీ యూజ్ అవుతుంది. సమ్మర్ అయితే ఇంకా పండగ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్తో. సో హిట్టా ఫ్లాపా? సూపర్ హిట్. ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాము. సో ఈ కస్టర్డ్ పౌడర్తో మేము కస్టర్డ్ బ్రెడ్ డెజర్ట్ అయితే చేస్తున్నాము. సో లెట్స్ కంటిన్యూ. 1 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాము. మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. అమ్మ కొంతమందికి ఇవి తినడం కూడా ఇష్టం ఉంటుంది తెలుసు. ఇష్టం ఉంటుంది. నీకు ఇష్టమా? తింటారు, నానబెట్టుకొని మిల్క్లో తింటారు. నీకు ఇష్టమా? ఇష్టమే. నాకు ఇష్టం. నాకు బాబీకి ఇద్దామా? బాబీ ఎట్రా? బాబీ బాబీ నీకోసం ఇది తెచ్చిన. తిను, ఏ తిను తిను. అంత లోపల మనము మేమైతే 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము. ఎందుకంటే 1 హోల్ బ్రెడ్ ప్యాకెట్ అయితే మేము చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు 4 మెంబర్స్కి 3 మెంబర్స్కి అంటే హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ అయినా సరిపోతుంది, హాఫ్ లీటర్ అయినా సరిపోతుంది. మేము ఒక 6 మెంబర్స్కి ఒక 2 pieces అని వచ్చేలాగన్నా చేసుకుంటున్నాం కాబట్టి 1 లీటర్ ఆఫ్ మిల్క్ అయితే బాయిల్ చేసుకున్నాం. బ్రెడ్ కార్నర్స్ అయితే కట్ చేసేసుకున్నాము. సో వీటినే మనం ఇప్పుడు హాఫ్ లాగా కట్ చేసుకొని మనము ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇంతకుముందు యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నందుకు మంచిగా నైస్గా ఒక 4 slices కట్ చేసింది మా అమ్మ. ఇప్పుడు మాత్రం చేసిన తర్వాత మీకు చూపిస్తాం. ఇవన్నీ మొత్తం కట్ చేసుకొని రా అని చెప్పి నాకు పంపించేసి వచ్చింది. చూసారా, సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీ అంటే ఇదే. హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇవి ఎందుకు యూజ్ వస్తాయో తర్వాత చెప్తాను. ఒక 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే లంప్స్ ఏవి ఉండకుండా ఇలా చేసుకుంటాం అన్నమాట. మిల్క్ బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేయాలి. ఇప్పుడు
వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మేమైతే మీగడ తీయలేదు, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అలానే ఉంచాము. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ది ఉంది కదా, బౌల్లో కలుపుకున్నాం కదా, అది దీంట్లో మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇంతకుముందు ఇది కస్టర్డ్ది చూపించాం కదా, ఇంకా మళ్ళీ మేము ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసాం. ఎందుకంటే మాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది దాంట్లో మిక్స్ చేసుకుంటాం. యాక్చువల్గా అది వేరే బౌల్లో ఎందుకు కలుపుకున్నాము అని అంటే, డైరెక్ట్గా పౌడర్ దీంట్లో వేస్తే మొత్తం లంప్స్ వస్తాయని చెప్పి మనము వేరే కప్లో మిక్స్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేస్తే ఇలా ఏం మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది బాగా మరిగించుకోవాలి. మేబీ ఒక 15 to 20 minutes అనుకుంటా. బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాము. ఆ పాలు మరిగే లోపల మనము ఈ కప్పులో ఒక 2 గంటలు అనుకోండి, టేబుల్ స్పూన్స్ కాదు. సో 1/2 cup ఆఫ్ మిల్క్, కస్టర్డ్ మిల్క్ దీంట్లో వేసుకోవాలి. ఏంటి అంటే ఇది మనం బ్రెడ్ మధ్యలో చేయడానికి స్ప్రెడ్ అనమాట, అందుకోసం ఇది పక్కకు తీసుకుంటున్నాం. దీంట్లోనే మళ్ళీ కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కరిగిపోవాలి షుగర్ అంతే. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. మేమైతే ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నాము. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే మనము కోవా ఏదన్నా వేసుకోవచ్చు, దాంట్లో మీగడ కూడా వేసుకోవచ్చు. సో మేమైతే మిల్క్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. కలుపుతూనే ఉండు. దీంట్లో కొంచెం కోవా కూడా యాడ్ చేసాము, మంచిగా మలై టేస్ట్ రావడానికి. సో ఇది మనము ఈ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి, ఆ దాని మీద ఈ దాని మీద. సో మనకి ఎన్ని బ్రెడ్స్ ఉంటాయి అన్ని దాని మీద స్ప్రెడ్ చేసుకొని కొంచెం బాదం, డ్రై ఫ్రూట్స్ అవి గార్నిష్ చేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి స్ప్రింకిల్ చేసుకోవాలి. మేమైతే ఆల్మండ్ అండ్ పిస్తాది పౌడర్ లాగా చేసి గ్రేట్ చేసి దాని మీద వేస్తున్నాం. దీన్ని ఒకదాని మీద ఒకటి ఇలా ఫోల్డ్ చేసి మనము దాన్ని హాఫ్ అన్నా లేకపోతే 4 pieces లాగన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు 2 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకుని దీని మీద మనం ఇప్పుడు కస్టర్డ్ లిక్విడ్ వేస్తున్నాం. లైట్గా వేడి చేసుకున్న పాలల్లో మనం ఇవి డిప్ చేసుకోవాలి, అప్పుడే అవి బాగా సోక్ అయ్యి మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం దాని మీద కస్టర్డ్ లిక్విడ్ మనం తయారు చేసుకున్నాం కదా, అది దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఒకవేళ తక్కువ క్వాంటిటీ అంటే ఇలా చేసుకోవచ్చు, లేదు అని అంటే మేము ఒక 6 members 7 members చేసుకున్నాము. యాక్చువల్గా నా బర్త్డే స్వీట్ ఏం చేసామంటే ఒక పెద్ద బాక్స్లో కింద ఒక లేయర్ ఆఫ్ కస్టర్డ్ది వేసి దాని మీద మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పెట్టి మళ్ళీ దాని మీద ఒక లేయర్ వేసి అలా ఒక దాని మీద ఒకటి అలా స్ప్రెడ్ చేసాము. మొత్తం ఇది జస్ట్ మీకు చూపించడానికి ఒకటి పెట్టాము, కాకపోతే అందరికీ అని అంటే అలా పెద్ద బాక్స్లో పెట్టుకోవడం మంచిగా ఒక లేయర్ లిక్విడ్, ఒక లేయర్ ఏమో బ్రెడ్ స్లైసెస్ అలాగా మంచిగా సోక్ అవుతుంది. దీని మీద స్ప్రింకిల్ చేయడానికైతే మేము బాదంని గ్రేట్ చేసాము, ఇంకా గుమ్మడి ఇత్తనాలు ఉంటాయి కదా దాన్ని కూడా గ్రైండ్ చేసాము, అండ్ ఇలాచీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే, ఫ్లేవర్ మంచిగా వస్తుండే. సమ్మర్లో అయితే ఈ స్వీట్ మంచిగా తినాలనిపిస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 6 hours అలా పెడితే మంచిగా కేక్ లాగా ఉంటుంది. ఐస్ క్రీమ్ విత్ కేక్ అని ఫ్లేవర్ వస్తుంది కదా, అలాగా విత్ కస్టర్డ్ ఫ్లేవర్. మేమైతే ఫస్ట్ టైం చేసుకున్నాము, మళ్ళీ చేసుకుంటాం, ఎందుకంటే అంత నచ్చింది మాకు టేస్ట్ అయితే. యాక్చువల్గా అయితే నేను అంత తీయగా తినను, ఇది నార్మల్ టేస్ట్, ఎక్కువ తీయగా కాకుండా ఎక్కువ సప్పగా కాకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ సమ్మర్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎవరికైనా నచ్చుతుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఒకవేళ ట్రై చేస్తే మాత్రం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.